జగిత్యాల జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపులోని గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తరగతి గది, వసతి గృహం, భోజనశాల మూడు ఒకే చోట ఉన్నాయి. ఉన్న ఒక్క బాత్రూంలో విషసర్పాలు సావాసం చేస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో ఆరు బయట స్నానాలు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. స్కూలు వెనుక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఉన్నా విద్యార్థుల పరిస్థితి మారడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కూల్ని మార్చాలన్నారు స్టూడెంట్స్. మాకు ఇలా వండు అంటే ప్లేస్ లేదు. వాటర్ పొద్దున వాటర్ వస్తలేవు. వాటర్ ఇబ్బంది ఉంది. వాటర్ ఉంటలేవు. బండలు వేసుకున్నాం, స్నానం చేద్దాం అంటే బాత్రూమ్లు లేవు. బయటికే పోతున్నాం బాత్రూమ్స్. ఇంకా అక్కడ బండల మీద స్నానం చేద్దామని భయం పట్టుకున్నాం. నైట్ కూడా వర్షాకాలం వస్తే వర్షం బాగా ఉడుతుంది. ఉడిచి వల్ల ఈ పగుళ్ళకి వాటర్ బాగా పొంగి ఇట్లా బాగా వస్తున్నాయి. మాకు ఇది క్లాసులు పండుకున్న కింద పడిన పుట్రాలు అన్నీ వస్తున్నాయి. తేళ్ళు పాములు ఇంటికి వస్తున్నాయి. పాములు ఆల్రెడీ రెండు సార్లు 3 సార్లు పాములు వచ్చినాయి. బాత్రూమ్ వాళ్ళకు ఆల్రెడీ కిచెన్లోకి వస్తే ఒకసారి పాములు ఇంకా చంపినాం. ఆల్రెడీ ఇంకా పాములు వస్తూనే ఉన్నాయి. భయానికి బయటికి పోతున్నాం. చెట్లకు బయట పట్టుకొని పాములు వస్తున్నాయి. మొన్న పాము కోసం మిడిచిపోయింది బాత్రూంలో. వంటరూమ్లో పాము వచ్చింది. వంటరూమ్లో పాము వస్తే వేటాడి చంపేసినాం. అట్లా కొన్ని పాములు చంపేసినాం. సార్ రాయసం సార్కి ఎండిఓ సార్కి వచ్చిర్రు. కంప్లైంట్ ఇస్తే మా ఎస్ఓ సార్ అందరు సార్లు వచ్చిర్రు. మాకు బాత్రూమ్ లేవు. బాత్రూమ్లు ఉన్నాయి కానీ పని చేస్తలేవు. అవి మేము చెట్లకి కూడా అవుతుంది. మా పై అధికారులు నిన్న మొన్న వచ్చారు కానీ అది ఎవరికి